మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామ ప్రజలకు అదేవిధంగా పాత్రికేయ సహోదరులకు మా మండల అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు మీ అందరి పైన ఏం బాధ్యత ఉందంటే మీరు ఎక్కడ కూడా కానీ ఈ 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఎక్కడైనా కానీ అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాలు జరిగింది. మీరు పోతే మీ అర్జీలు తీసుకునే నాయకులు లేరు. గెలిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజున మీ గ్రామాలకు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చినారా? ఎప్పుడైనా మీ కష్ట సుఖాలు అడిగినారా? మీరు ఎలా ఉన్నారు, ఏమైనా మీ పరిస్థితికి ఏమైనా అవసరం ఉందని అడిగినారా? వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోతే బయట ఉండాలి ఎండలో. ఈరోజు ఒక ప్రభుత్వం ఏ విధంగా వచ్చిందంటే ప్రజాప్రభుత్వం వచ్చింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో ఉంటారు. తెల్లవారి 7 గంటల నుంచి లేస్తే రాత్రి 10 వరకు నిరంతరం ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలపైన పనిచేస్తారు. ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా కుదించిపోయింది. డబ్బు లేదు రాష్ట్రంలో. జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు. ఒక రోజుకి 500 కోట్లు ఇన్కమ్ అంటే 50 కోట్లు ఇన్కమ్ అంటే 70 కోట్లు ఖర్చు. ఆ విధంగా ఈ అరాకి సంబంధించిన బ్రాందీ షాపుల కాంట్రాక్టు దాదాపు 20 సంవత్సరాలకు వచ్చే లాభాలు అమ్మేసినారు జగనన్న. ఇవన్నీ ఎవరు డబ్బులు చెప్పండి? మీ డబ్బులు. ప్రజలు ఇంకా తెలుసుకోవడం లేదు. మీకు తెలుసో లేదో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దాదాపు 1000 కోట్ల గవర్నమెంట్ భూములు కబ్జా చేసింది. గత 10 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది. నా తర్వాత తిప్పారెడ్డి గారు గెలిచారు. తిప్పారెడ్డి గారు ఏ రోజున మీ ఊర్లకు గ్రామాలకు వచ్చిన దాఖలాలు ఉన్నాయని అడుగుతుంది. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే పోయినాడు. ఆ ఎమ్మెల్యే ఎక్కడన్నా మీ ఇళ్ళ దగ్గర మీ ఊర్ల దగ్గర వచ్చిన దాఖలాలు ఉన్నాయా? మీ ఎంపీ ఎప్పుడన్నా వచ్చినాడా అన్నాడు. మీ మంత్రి ఎప్పుడన్నా వచ్చినాడా అని అడుగుతుంది. నేనేం చెప్తున్నానంటే ఈరోజు గ్రామాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో రోడ్లు కాలువలు తప్పకుండా నేను పంచాయతీ వైజ్ మండల్ వైజ్ తీసుకొని పూర్తి స్థాయిగా ఈ నివారణ చేస్తూ స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా నీళ్ల కోసము, రోడ్ల కోసము, కాలువల కోసము మనం వెతుక్కుంటున్నామంటే ఇక ఎప్పుడు మనము ఏమన్నా మంచి చేస్తాం ఊర్లకు చెప్పండి? ఇంకా ఎప్పుడు చేస్తాం? ఇంకా నీళ్లు రోడ్లు కాలువలకి ఎత్తుకుంటున్నాం. ఇంకా ఊర్లో అభివృద్ధి, ఇంకా మిగతా అభివృద్ధులు ఏం చేస్తాము? ఒక చిన్న ఫ్యాక్టరీను లేక మనుషులు ఏదైనా వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన ఒక చిన్న పరిశ్రమను ఏదైనా ఏం చేస్తాం? ఆ విధంగా మీకు చెప్తున్నాను. ఈ మదనపల్లి డబుల్ రోడ్ ఏదైతే అడిగినా నిమన్పల్లి మదనపల్లి డబుల్ రోడ్ ఖచ్చితంగా అది ఇస్తాము. ఇప్పుడే నేను డి గారికి మాట్లాడాను. ఆ గుంతలు ఆ విధంగా పడినా కనపడడం లేదా, ఒకసారి మీరు తిరుగుతూ ఉండాలి లేదని అడిగి. ఎందుకంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఫ్యామిలీలో మోటార్ సైకిల్లో కూర్చొని వెళ్తే రోడ్డు కింద దిగడానికి సందర్భం లేదు. కింద పడిపోతారే కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఏమైనా కార్లు కానీ లారీలు వస్తే ఫ్యామిలీలతో పిల్లలతో నడిచే రోడ్డు కాదు. ఇంత దయనీయ పరిస్థితిలో ఉంది. అదే నేను చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలు ఒక అరాచకమైన పరిపాలన జరిగింది. ఎక్కడ మీకోసం అనేది ఏం జరగలేదు. ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరు ప్రజలైనా మీరు ఏం తెలుసుకోవాలా? మా కోసం ఏ నాయకులు ఉన్నారు? రేపు పోతే మాకు పలికే వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ 2 రోజుల ముందు తీసుకుని వచ్చి ఏదో కొంచెం తైలాలు కొంచెం డబ్బులు ఏదో పనిచేస్తే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు మీకు కనపడరు. వాళ్ళు అవసరమా? నిరంతరం మీకోసం పనిచేసే నాయకులు అవసరం. నిన్న నేను పెంచుపాడు పోయింది. పెంచుపాడు పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? ఆడ ఒక ఊరికి వెళ్ళిందే నాకే భయమైంది. ఎట్లా ఉంటారు? ఇమీడియట్ ఆ పంచాయత్ సెక్రటరీ గారు పిలిచి 2 పక్కల జేసీబీ పెట్టి కాలువ తీయండి, నేను ఎంపీడీఓ గారికి చెప్తాను, శాంక్షన్ ఇస్తాను. పంచాయతీలో డబ్బులు ఉండవు. పంచాయతీలో డబ్బులు ఉండాలంటే జగనన్న ముందు ఆడే పెరిగేసినాడు. ఇక వీళ్ళకి వచ్చేదేలే, ఆడ వీళ్ళు చూసేదేలే. డబ్బులు రాకముందని ఆడే అన్న ఏది స్ట్రా వేసి ఇట్లా జ్యూస్ తాగేస్తారో అట్లా పైనుంచి పెరిగేస్తారు. విధంగా ఒక మంచి పరిపాలకుడు ఏం చేస్తారు? ఫస్ట్ ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. ఇక్కడ ఉండేది ఇన్కమ్ రూపాయి ఉంటే 10 రూపాయలు అప్పు చేసి పెట్టాను. దానికి సరిపోయి వడ్డీకి సరిపోతుంది వచ్చే డబ్బులు. అందుకోసం మనము కూడా ఒక ఆలోచన పోవాలా. ఎక్కువ ఉచిత పథకాలు పెట్టేస్తే దొంగ మరిగిపోతాం. 2 ఖచ్చితంగా ఉండాలి. వైద్య
విద్య. ఈ రెండు పెట్టాల, పేదోళ్ళకి బియ్యం. ఈ విధంగా పెట్టి ప్రతి ఇంటికి ఏం చేయాలా, ఒక ఆవు, లేదంటే ఒక మనిషికి కావాల్సిన కాడెద్దులు, లేదంటే ఆయనకి కావాల్సిన ఇది ఎన్ఆర్ఈజిఎస్లో రేపు ఏదన్నా ఒక ఎకరా మడి వేస్తే మడికి సరిపోయే కూలోళ్ళు బ్యాకప్ ఇస్తే సేద్యం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కార్యక్రమాలు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు చెప్పండి? మీరు అన్ని విధాలుగా ఎదగలరు. రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అయినా కూడా మీకోసం కార్యక్రమాలు పెట్టారు. ఎందుకు? ఏదో విధంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా, వీళ్ళు పిల్లలతో బాగుండాలా, అన్ని విధాలుగా ఎదగల్లా. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్, మొన్న నేను పోయి పెన్షన్లు పంచుతా ఉంటే ఆ ముందు 3 నెలల 1,000 రూపాయలు 3,000, ఈ 4,000 7,000 రూపాయలు ఇస్తే మనుషులు కళ్ళు మొత్తం ఇట్లా చూసి 7,000 రూపాయలు అనిపిస్తుంది. కొంతమందికి పూర్తిగా డిసేబుల్ ఉండే వాళ్ళకి 15,000 ఇస్తా ఉంటే 15,000 మాక అని చెప్పి అంత సంతోషంగా తీసుకుంటున్నాం. సో ఎప్పుడు కానీ మనకు స్వాగతించే ప్రభుత్వం, మన కోసం పనిచేసే నాయకులు, మన కోసం పనిచేసే వీరు పెట్టుకుని ఉండాలి. మనము ఈరోజు ఎన్నికైన తర్వాత 15 సంవత్సరాల తర్వాత పార్టీ, ఎమ్మెల్యే, ప్రభుత్వము, ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు కాబట్టి ఈరోజు పనులు జరిగేదానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ పంచాయతీలో ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు. అందరూ కూడా కలిసిమెలిసి షాజహాన్ గారి నేతృత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మనందరము ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆనాడు చిన్న వయసులో నన్ను సర్పంచం చేసినప్పుడు ఈ మండలంలో 2 పంచాయతీ బిల్డింగ్లు శాంక్షన్ చేస్తే ఈ మండలంలో మొట్టమొదట పంచాయతీ బిల్డింగ్ కట్టింది ఇక్కడ నేనే కట్టాను. ఆనాడు ఈ మండలంలో ఓహెచ్ఆర్ ఓవర్ హెడ్ ట్యాంకులు 2 కడితే 1994లో గుడ్లవారిపల్లి దగ్గర ఓహెచ్ఆర్ ట్యాంక్ మనమే కట్టాం. అంటే అభివృద్ధిలో ప్రతి స్కీమ్ ను మొట్టమొదట వెంటబడి మన గ్రామానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. అయినా మనము కొత్త కాలనీల్లో వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా గొల్లపల్లి కాలనీలో రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు. ఎమ్మెల్యే గారి నోటీస్కి నేను తీసుకొస్తున్నా, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని పల్లె గొల్లపల్లి కాలనీ. అదే విధంగా గుండ్లపుడుచు, ఆ ఊర్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు లేదు. మిగతా చోట కొద్దిగా గొప్ప వేసాం కానీ అక్కడ పూర్తిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా వెంకటరమణ మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెప్తూ ఉంటారు, వడ్డిపల్లిలో 3 ఎలక్ట్రికల్ పోల్ కావాలా, ఆ ఎలక్ట్రికల్ పోల్ వస్తే మాకు కాలనీకి పూర్తవుతుంది. దీన్ని కూడా అర్జీ రూపంలో శాసనసభ్యులు గారి నోటీస్కి తీసుకొస్తున్నాం. అలాగే ఎగవమాచిరెడ్డి గారిపల్లిలో కొంత డ్రైనేజు, ఎగవమాచిరెడ్డి గారిపల్లి కాలనీలో సీసీ రోడ్లు అవసరమై ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఎమ్మెల్యే గారి నోటీస్కి గ్రామ సమస్యలు తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారు మొట్టమొదట చేసింది ఏమంటే అందరి అధికారులను సమన్వయపరిచి ఆర్ఎన్బి అధికారులకి డైరెక్షన్స్ ఇచ్చారు. మదనపల్లి, నిమ్మనపల్లి డబుల్ రోడ్డు వేయమని. అవి బహుశా ఎస్టిమేషన్లు కూడా వేసేస్తుంటారు. ఖచ్చితంగా ఈ టర్మ్ లో మదనపల్లి, నిమ్మనపల్లి డబుల్ రోడ్ అవుతుంది ఖాయంగా. అదే విధంగా గతంలో మనము రాచివేటవారిపల్లి దగ్గర చెక్ డ్యామ్ నిర్మించాం 1,30,00,000తో. అది చిన్న పక్కన తెగిపోయింది. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో షాజహాన్ గారి నోటీస్కి తీసుకొస్తున్నాం. దాన్ని రిపేర్ చేసి ఆ చెక్ డ్యామ్ ను, ఆ చెరువు కాలువలను కూడా, ముఖ్యంగా ఎగవమాచిరెడ్డి గారిపల్లి చెరువు కాలువ, అప్పరా చెరువు కాలువ, ముసలాయి చెరువు, తారకాన్ చెరువు కాలువలో వీటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు అర్జీ రూపంగా ఇస్తారు. అదే విధంగా మీకున్నటువంటి సమస్యలు వ్యక్తిగతంగా ఇస్తే అధికారులకు తెలియజేస్తారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో శాంక్షన్ అయినాయని చెప్పి ఇండ్లు ₹1 పడినాయని, లేదు బేస్మెంట్లు కట్టినారని ఆ బిల్లులన్నింటినీ ఆపేశారు. అటువంటి ఇండ్లకి మొదట ప్రయారిటీ ఇచ్చి బిల్లులు పెట్టి శాంక్షన్ చేయాల్సిందిగా నేను శాసనసభ్యుల వారిని కోరుతున్నాను.